స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదలైంది. సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో జారీ అయింది. ఇక రిజర్వేషన్లు 50% పెంచకుండా మార్గదర్శకాలు జారీ చేశారు. తెలంగాణలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదలైంది. సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో జారీ అయింది. రిజర్వేషన్లు 50% పెంచకుండా మార్గదర్శకాలు జారీ చేశారు. తెలంగాణలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదలైంది. సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధి విధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ అయింది. జీవోకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నర్సింగరావు అందిస్తారు. నర్సింగరావు. ఎస్ లక్ష్మీదుర్గ గ్రామ పంచాయతీ ఎన్నికల కోసము రాష్ట్ర ప్రభుత్వము స్పీడును పెంచింది. సో ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే డెడికేషన్ కమిషన్ సర్క్యులేషన్ పద్ధతిలో ఆమోదించింది. క్యాబినెట్ ఆమోదాన్ని కూడా తెలిపింది. దాన్ని అడాప్ట్ చేసుకుని స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీల్లో మొదటగా రిజర్వేషన్లను ఖరారు చేయడం కోసము ఈరోజు ప్రత్యేకంగా జీవోను జారీ చేసింది. వాస్తవానికి రిజర్వేషన్లను జారీ చేయడాలంటే డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగానే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటికే డెడికేషన్ కమిషన్ నివేదికను అందజేసింది. ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లను 50% మించకుండా రిజర్వేషన్లను ఖరారు చేయాలని చెప్పి డెడికేటెడ్ కమిషను నివేదికనిచ్చేసింది. సో దానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఇప్పుడు దాని ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయడం కోసము పంచాయతీరాజ్ శాఖ జీవో నెంబర్ 46ని ఈరోజు విడుదల చేసింది. సో ఆ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు ఈ జీవో కాపీ చేరింది. సో ఆ జీవో ప్రకారము ఇప్పుడు గ్రామ సర్పంచ్లకు సంబంధించి అదేవిధంగా వార్డులకు సంబంధించినటువంటి రిజర్వేషన్లని ఖరారు చేస్తారు. సో గ్రామ సర్పంచ్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్లని ఆర్డీఓలు, అదేవిధంగా వార్డులకు సంబంధించినటువంటి రిజర్వేషన్లని ఎంపీడీఓలు, మండల డెవలప్మెంట్ అధికారులు ఖరారు చేస్తారు. సో 1-2 రోజుల్లోనే ఈ ప్రక్రియ కూడా పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే వాస్తవానికి గ్రామ పంచాయతీల్లో 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తూ గతంలో ఉన్నటువంటి 2018 గ్రామ పంచాయతీ యాక్ట్కి సవరణ చేసి ప్రభుత్వము మొదటగా ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది. సో ఆ ఆర్డినెన్స్కి గవర్నర్ ఆమోదం లభించనటువంటి నేపథ్యంలో జీవోను తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ జీవో ప్రకారం 42% బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తూ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయి ఆ మేరకు కన్సర్న్ కూడా ఇచ్చేసింది. జీవోను కూడా ఇచ్చి రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ మేరకు షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. ఆ ప్రక్రియ కొనసాగుతుండగానే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వుల్లో 50% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్తే అభ్యంతరం లేదని చెప్పింది. సో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించలేదు. దీంతో ఇక ఫైనాన్స్ కమిషన్ నిధులు రాకుండా ఎన్నికలు ఆలస్యం కావడం వల్ల స్థానిక సంస్థలకి ముఖ్యంగా పంచాయతీలకు రావాల్సినటువంటి ఫైనాన్స్ కమిషన్, కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఫైనాన్స్ కమిషన్ నిధులు రాకుండా ఉండడం వల్ల గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఆ ఎన్నికలు నిర్వహించి ఫైనాన్స్ కమిషన్ నిధులు దాదాపుగా 3,000 కోట్లను రాబట్టుకొని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. ఆ మేరకు పాత పద్ధతులున్నాయి 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారమే 50% రిజర్వేషన్లు మించకుండా రిజర్వేషన్లను ఖరారు చేసే విధంగా ఈరోజు జీవోను తీసుకువచ్చింది. ఆ జీవోలో ఇవే అంశాలను పొందుపరిచింది. 2018 చట్టం ప్రకారమే 50% రిజర్వేషన్లకు మించకుండా ఖరారు చేయాలని చెప్పి జీవోను విడుదల చేసింది. ఆ మేరకు ఇప్పుడు అధికారులు ఖరారు చేయనున్నారు. 1-2 రోజుల్లోనే ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. ఆ మేరకు ఎన్నికల సంఘము ఎన్నికలను నిర్వహించనుంది.